రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలకు ఒక న్యాయం, బీజేపీ పార్టీ నాయకులకు ఒక న్యాయం చేయడం సరికాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినదించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి మీర్పేట్ పీఎస్కు తరలించారు. వాళ్ళైతేనేమో 7 రోజులు 10 రోజులు ఉండే వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ పార్టీ కారణం ఏంది? ఇప్పుడు వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు. అసలు కమిషనర్ స్పందించాలి. ఇప్పుడు దాని మీద కమిషనర్ గారు చెప్పాలి. కార్పొరేషన్ లో అంజన శ్రీరాములు గారి బర్త్డే జరుగుతున్న సందర్భంగా ఈ రోజు ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అంజన శ్రీరాములు గారి ఫోటో చూస్తే సబితా ఇంద్రారెడ్డికి భయం వేస్తుంది. ఇక్కడ కమిషనర్ ఇక్కడ అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు. ఈ కమిషనర్ గారు అందరూ చేస్తాం. కమిషనర్ కూడా ఇక్కడ కమిషనర్ కూడా అధికారులు గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. మేము ఏ అకేషన్ వచ్చినా ఏ సందర్భం వచ్చినా అభిమానం కొద్దీ కార్యకర్తలు కట్టుకునేటటువంటి ఫ్లెక్సీలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కట్టినప్పుడు ఎక్కలేని రూల్స్ రెగ్యులేషన్ అన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. అదే టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని మొత్తం గులాబీమయం చేసినప్పుడు ఏ రూల్స్ ఉండవు, వారం ఉండదు, 10 రోజులు ఉంటాయి, అవసరం పడకపోతే 15 రోజుల వరకు ఉంటాయి. ఓ అభిమాన నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ గారి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు అందరూ పోగయి ఫ్లెక్సీలు కట్టుకునే కార్యక్రమానికి ఇక్కడ కట్టిన దానికి గౌరవ కమిషనర్ గారు ఒక స్తంభం వదిలిపెట్టి ఒక స్తంభం కట్టుకోండి, మీరు 2 స్తంభాలకు మీరే కట్టుకోండి అని చెప్పి సమన్యాయం చెప్పింది. మిమ్మల్ని 2 కట్టుకుంటే అబ్జెక్షన్ ఎవరు చెప్పారు కమిషనర్ గారు అని అడిగితే పొంతలేని సమాధానంగా నాకు అసిస్టెంట్ కమిషనరు కాడికెళ్ళి ఫోన్ వస్తున్నాయి, హయ్యర్ అఫీషియల్స్ అంతా ఫోన్ చేస్తున్నారు అని మాకు చెప్తున్నారు. ఈ పోళ్లకు ఇక్కడ కట్టే పోళ్లకు అభిమానం కొద్దీ కట్టే పరంపరను అట్లే కొనసాగిస్తూ మేము కడితే కలెక్టర్ గారికి ఎవరు ఫిర్యాదు చేస్తారు? కలెక్టర్కి ఏమో ఆబ్జెక్షన్ ఉంది. తర్వాత మీరు తీయడానికి మీకేమన్నా రూల్స్ నియమాలు ఉంటే ఇవ్వండి, మేము అదే ఫాలో అవుతామని చెప్పాము. లేదు మ్యూచువల్గా వెళ్ళిపోతున్నాం, మేము చూస్తున్నట్టుగా పోతున్నాం అంటున్నాం. చూస్తున్నారు పోయినప్పుడు ఇవన్నీ వదిలిపెట్టమంటున్నాం. లేదు గౌరవ మంత్రి గారిది కూడా పుట్టినరోజు ఉంది కాబట్టి ఒక పోల్ వదిలిపెట్టని అంటే నేను కమిషనర్ గారు చెప్తున్నాను, నేను మీరు భారతీయ జనతా పార్టీకి సగ భాగానికి మీరే ఊహించుకొని ఒక పోల్ మీరు ఉంచుకోరు, ఒక పోల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నట్టు మీరు సమన్యాయం చెప్తున్నారు. రేపు పొద్దుగల ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా నేను పత్రికాముఖంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు అక్కడ కనిపించేది మీకు నేను చెప్పేదే కాదు. ఎక్కడైతే పోల్లు ఉన్నాయో ఒక పోల్ వదిలిపెట్టి ఒక పోల్ కట్టిరు అని అంటే కమిషనర్ గారు దగ్గరుండి బ్యాలెన్సింగ్ చేసినట్టుగా ఇలా క్లియర్ కనిపిస్తున్నది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఉన్నప్పుడు కూడా ఏదైనా సంభవించినప్పుడు బ్యాలెన్సింగ్ చేయాల్సిన బాధ్యత కూడా కమిషనర్ గారికి ఉంటుంది. కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుని అభిమానాన్ని 4 ఫ్లెక్సీలు తీసినంత మాత్రాన ఎవరు చెరిపేయలేరు. బడంగ్పేట్ కార్పొరేషన్ మొత్తం కూడా మా అభిమాన నాయకునికి గుండెల్లో ఉన్నారు. కాబట్టి మా అభిమాన నాయకుడు ఈ ఫ్లెక్సీలు ఒక ఫ్లెక్సీ ఇచ్చిపెట్టి ఒక ఫ్లెక్సీ అన్నందుకు కమిషనర్ గారికి మేము సమన్యాయం చేసినందుకు మీరు పెద్దన్న పాత్ర పోషించి మాకు సగం భాగం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకునికి ప్రజల గుండెల్లో అభిమానాన్ని మాత్రం ఎవరూ చెడగొట్టలేరంటని చెప్పి గంటాపదంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.